గుడ్ ఈవినింగ్ సార్. చేతికి ఏమైంది సార్? పొద్దున ఒక చిన్న యాక్సిడెంట్. ఓ, డ్యూటీయా ఆఫా? డ్యూటీ అయిపోయింది సార్. స్టేషన్ నుంచి వస్తుంటే వచ్చే దారిలో బస్ స్టాండ్లో మన స్టేషన్ హెడ్ ఎవరినో పట్టుకుని తిడుతున్నాడు. పిలిచి విచారిస్తే నో ఐడి పర్సన్. వాడి గెడ్డం వాడి వాలకం చాలా తేడాగా ఉన్నాడు సార్. పైగా మొహం చూసి మాట్లాడటం లేదు సార్. అందుకే ఎంక్వైరీ చేసి పొద్దున్నే వదిలేసిన జీప్లో కూర్చోబెట్టాను. కఫ్ చేశారుగా? వేసాను సార్. $900 కిలోలంటే మార్కెట్ రేట్ ఎంత పడుతుంది? సార్ 840 crores అప్రాక్స్. ఆ గ్యాంగ్ గురించి ఇన్ఫర్మేషన్ ఏదైనా? ఆదిశంకరం వాడి తమ్ముడని చెప్పుకునే అమరే సార్. వాళ్ళ కింద ఇద్దరు ఉన్నారు, టిప్పు, రాము. ఈ గ్యాంగ్ మొత్తంలోనూ ఆదిశంకరం ఎలా ఉంటాడో ఎవరికీ తెలియదు. ఇలాంటి ఒక లోకీ సిటీని ఎంచుకొని దాన్ని హబ్గా మార్చి డ్రగ్స్ని లోపలికి తీసుకొచ్చే మాస్టర్ ప్లాన్ ఆదిశంకర్ అనేది. గత 2.5 సంవత్సరాల్లో స్ట్రైట్గా యాక్షన్ తీసుకున్న 11 మంది పోలీసులు చనిపోయారు. చంపింది వీళ్లే అని తెలిసినా ఏం చేయలేకపోయాం. చెయ్యాలన్నా కుదరదు, ఎందుకంటే మన డిపార్ట్మెంట్లోనే వాళ్ళ కోసం పనిచేసే వాళ్ళు చాలా మంది ఉన్నారు. దే ఆర్ ఎక్స్ట్రీమ్లీ డేంజరస్ సార్. డ్రగ్స్ మాత్రమే కాదు సార్, వాటితో పాటు కొన్ని ఎక్స్ప్లోజివ్స్ని సీజ్ చేశాం. యూ వోంట్ బిలీవ్ సార్, దే ఈవెన్ హ్యాడ్ అ గ్యాట్లింగ్ గన్. కానీ ప్రయోజనం లేదు సార్. దొరికిన 7 వాళ్ళ కింద పనిచేసేవాళ్ళు. ట్రాన్స్పోర్ట్, సప్లైస్, ఇలాంటి పనులు. వాళ్ళకి ఏమీ తెలియదు సార్. అది రోహిప్నాల్ హై సెడేటివ్. 5 ml మించి ఏ బాటిల్లోనే కలుపుకో. తాగిన తర్వాత అది లోపలికి వెళ్ళి పని చేయడానికి 15 నిమిషాలు పడుతుంది, కానీ మేలుకోవడానికి 7 నుంచి 8 గంటల సేపు పడుతుంది. ఇన్ఫార్మర్ ఎవరు? మై బాయ్ సార్, అజాజ్ అహ్మద్. బాగా జాగ్రత్తగా ఉండమనయ్యా. డ్రగ్స్ ఉండే స్పాట్ ఎవరికి తెలియదుగా? నాకు, మీకు, మై బాయ్స్. ఎస్పీ ఆఫీస్ బాగా సేఫ్ అయిన చోటగా? సార్, సిటీలో ఇంతకంటే సేఫ్ అయిన ప్లేస్ ఎక్కడా లేదు. మన ఎస్పీ ఆఫీస్ పాత బ్రిటిష్ బిల్డింగ్ అయినందువల్ల రైట్ అండర్ ది బిల్డింగ్ ఒక సీక్రెట్ బేస్మెంట్ ఉంది సార్. రికార్డ్స్లో చూపించేంత వరకు మేము సీజ్ చేసిన అన్ని ఎవిడెన్స్ని అక్కడే సేఫ్ గార్డ్ చేసి ఉంచాం. ఇంకా చెప్పాలంటే ఇలాంటి ఒక ప్లేస్ ఉన్న విషయం లా అండ్ ఆర్డర్లో ఎవ్వరికీ తెలియదు సార్. సో ఇట్స్ కంప్లీట్లీ సేఫ్ సార్. అందరూ బయటికి వెళ్ళండి అయ్యా, వెళ్ళండి, హ్యావ్ ఎ డ్రింక్. ఏవయ్యా, ఎలాగో వాళ్ళకి ట్రైనింగ్ అయిపోవచ్చింది కదా, ఒక్కరోజుగా వెళ్ళమను. మళ్ళీ చెప్తున్నాను, 5 ml మించి ఏ బాటిల్లోనూ కలపకు. పాయింట్ లెవెల్ ఎక్కువైతే ఓవర్ డోస్ అయి చనిపోతారు. జాగ్రత్త. మ్యాటర్ చాలా పెద్దది. మినిస్టర్ లెవెల్లో ఇన్వాల్వ్మెంట్ లేకుండా ఇంత పెద్ద కన్సైన్మెంట్ పుల్ ఆఫ్ చేసే ఛాన్సే లేదు. ఫర్ సమ్ పొలిటికల్ రీజన్స్ మనం దీన్ని తిరిగి ఇచ్చేయాల్సి వచ్చినా ఏం ఆశ్చర్యపడక్కర్లేదు. సార్, మన వాళ్ళని సేఫ్గా ఉండమని చెప్పు. విషయం బయటికి లీక్ అవ్వకూడదు. సార్, ఈ డ్రగ్స్ మొత్తం మన సొసైటీలోకి వస్తే ఏం జరుగుతుందో మీకు తెలుసు. ఏమయ్యా, ఒకవేళ పాసిబిలిటీస్ అర్థం చేసుకోవయ్యా. పద, 2 లాడ్జ్లు ఎద్దు కానీ. నో సార్, ఐఎమ్ అండర్ మెడికేషన్. సరేనయ్యా, వచ్చి కంపెనీ ఇవ్వు. ఏంటయ్యా, అందరూ వచ్చారుగా? ఇంకో 1 monthలో రిటైర్ అయిపోతున్నాను. సామాన్యంగా రీప్లేస్మెంట్కి ఆ నాగరాజనే వేస్తారనుకుంటా. మంచి కాలం వస్తుందయ్యా చిత్తూరుకి. అబ్బాయి పెళ్లిలో మిమ్మల్ని సరిగ్గా గమనించలేకపోయాను. అప్పుడు ప్రొటెస్ట్ జరుగుతోంది కదా, మీరందరూ అందులో బిజీగా ఉన్నారు. అందుకేనయ్యా రెండింటికి కలిపి ఓ చిన్న పార్టీ. తర్వాత ఓ 11 మందికి ప్రమోషన్కి రికమెండ్ చేశాను. త్వరగా వచ్చేస్తుంది. ఇంకా ఆలస్యం ఎందుకు, మొదలు పెట్టండి. ఫార్మాలిటీస్ ఏం పాటించక్కర్లేదు. మర్చిపోకుండా స్టేషన్కి ఇన్ఫార్మ్ చేయండి. ఈ పేపర్లో 5 పోలీసుల పేర్లున్నాయి. వీళ్ళ తలలు తెచ్చిన వాడికి లైఫ్ టైం సెటిల్మెంట్ రా. మొత్తం పోలీస్ నీ 5 గెస్ట్ హౌస్ లోనే ఉన్నాయి. వాళ్ళ చావు చూసాక మన బిజినెస్ ని గెలకాలనుకునే ప్రతి పోలీసు వాడికి చేయాలి. దినమో ఓపెన్ ఛాలెంజ్. దమ్మునోడు దిగండి రా.
తీసుకో. We're ready to kill, destroy, rip, kill and destroy. Cheers. Our rage is on the rise. Better run and hide. We're ready to kill, destroy, rip, Cheers. kill and destroy. ఒక నిమిషం సార్, అంతా పర్ఫెక్ట్గా జరుగుతుంది సార్. డ్రింక్ స్టార్ట్ చేశాను, నేను చేస్తాను సార్. Better run and hide. Army on the rise. సరుకున్న ప్లేస్ కన్ఫర్మే కదా? మన వాళ్ళని సగం మందిని తీసుకొని బయలుదేరు. మిగిలిన సరుకుని క్లియర్ చేసి అన్న ఉన్న స్పాట్ని కనిపెట్టిస్తాను. ఆయన తిరిగి వచ్చేలోగా సరుకుని పట్టుకుందాం. It's time to fight if you wear alright. వెళ్దాం. Army on the rise. Time to strike. Beware alright. అమర్ మనోళ్ళంతా రెడీ. సరికి ఎక్కడుందో చెప్పనే లేదు. To kill in the bloody war. Revenge in it ain't no sin. Revenge alright, it ain't no sin. To kill in blood I will. To kill in the bloody war. Revenge in it ain't no sin. Revenge alright, it ain't no sin. Shields and swords come crumbling, tumbling down. సార్ అయ్యా 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 అయ్యా, ఇక్కడికి వచ్చి చూడండి. ఐజీ గారు మొత్తం పడిపోయారు. ఏమైంది సార్? బ్లడ్ సార్. మన డ్రింక్ లోనో వాటర్ లోనో డ్రగ్ మిక్స్ చేశారు సార్. సార్ ఎస్పీ ఆఫీస్ అండర్ అటాక్. ఇట్స్ ట్రాప్ సార్. ఇప్పుడు ఏం చేద్దాం సార్? ఎలాంటి ఒక రేమంత్ ఇక్కడే కదా ఉన్నారు. సార్ రైల్వే పోలీస్కి సిబిసిఐడికి ఇన్ఫార్మ్ చేయనా సార్? వద్దయ్యా వద్దు, ఎవరికి తెలియకూడదు. డ్రగ్స్ పోతే పోని, కానీ ఒక్క పోలీస్ ప్రాణం కూడా పోకూడదు. సార్ ప్రెస్కి మీడియాకి తెలిస్తే మొత్తం డిపార్ట్మెంట్ పరువు పోతుంది. ఏదో ఒకటి చేయవయ్యా. రిటైర్ అవుతున్నారు కదా, మర్యాదగా రిటైర్ అవుదాం అనుకున్నారు. సార్, మర్యాదగా రిటైర్ సార్, అవ్వాలి. ఏదో సార్. ఒకటి చేయవయ్యా. ఏయ్, బయట ఎవరైనా ఉన్నారా? ఏయ్! అమ్మా, ఇక్కడ ఎవరు ఏది తినొద్దు తాగొద్దు, అంత బయట మారేయండి. సార్ వీళ్ళందరినీ ఏం చేయాలి సార్? ఉండు. ఈ లారీ ఎవరిది? మా లారీయే సార్, క్యాటరింగ్ లారీ సార్. డ్రైవర్ ఎక్కడ? ఆ డ్రైవరు రేపు కదా తీసేదని వీళ్ళతో మందు కొట్టి పడిపోయాడు నువ్వు సార్. తోలుతావా? నాకు లారీ నడపడం రాదు సార్. 2 వీలర్ అయితే నడుపుతాను సార్. నువ్వు తోలుతావా? మనకి లారీ తోలడం రా సార్. పక్కన ఎవరైనా ఉన్నారేమో చూడు. సార్ ఏమైంది సార్ ఏ, వీళ్ళందరికీ? అదంతా మీకు అనవసరమైన విషయం. చెప్పింది మాత్రం చేయండి. పోండి. సార్ ఇక్కడ ఎవరు లేరు సార్. రే, బండి తోట తెలుసా నీకు? రే, నిన్నే. లారీ తోలుతావా? నీకెవరు చెవుడా? రే, నేను చెప్పేది వినపడుతోందా లేదా? రే, నీకు బండి తోట తెలుసా తెలీదా? ఓకే. తప్పుకో.
బయటికి రా. వెళ్ళ లారీది. ఇలా చూడు, ఇక్కడి నుంచి 80 కిలోమీటర్ల ఎస్పీ ఆఫీసు. నువ్వు అక్కడ వదిలేసి వెళ్ళిపోవచ్చు. నీ మీదకి ఏ కేసు రాదు. నేను చూసుకుంటాను. అర్థమైందా? వెళ్ళు. ఏంటి కుదరదు. బండి తోటం తెలుసన్నా? తెలుసన్నాను. లారీ తీద్దాంలా. ఏంట్రా కఫ్స్ తీయకుండా నోరు లేస్తుందేంటి? మరేంటి సార్, గడ్డ ఉంటే తప్ప కొత్త సొక్కాన్ని చూడకుండా మీ వాళ్ళు చేయి చేసుకున్నారు. పూర్తిగా సిరిగిపోయింది. గవర్నమెంట్ ఆఫీసర్ ఏమైనా చెప్తే మీ వాళ్ళు వదిలేద్దా అన్నారు. లైన్లో ఉన్నారు, మాట్లాడండి. హలో, ఏం ఢిల్లీ బస్ ఎక్కావా? నేను ఢిల్లీని కాదు, విజయన్ మాట్లాడుతున్నాను. స్పెషల్ టాస్క్ ఫోర్స్ చిత్తూరు. మీరు తనకి ఏమవుతారు? నళిని, ప్రొబేషన్ ఆఫీసర్, వేలూరు జైల్. వీడు అక్యూజ్డా? ఇంతకు ముందు, ఇప్పుడు కాదు. అతను ఒక యావజ్జీవ ఖైదీ. రెమిషన్లో 4 ఏళ్లు కట్టయి 10 ఏళ్లు శిక్ష అనుభవించి ఇవాళ విడుదలయ్యాడు. అతని దగ్గర రిలీజ్ ఆర్డర్ ఉంటుందే, మీరు చూడలేదా? ఖైదీ అంటే గడ్డ ఉండకూడదే. ఎలా మ్యామ్? స్పెషల్ పెటిషన్ సార్, అర్జీ పెట్టుకున్నాడు. మీకేంటి ప్రాబ్లం అది చెప్పండి. మ్యామ్, ఇక్కడ ఒక ఎమర్జెన్సీ. ఓ 80 కిలోమీటర్లు లారీ తోలాలి. ఇక్కడ ఇంకెవరూ లేరు. వీడిని తోలమంటే తోలనంటున్నాడు. మీరు జియో కదా, కాస్త చెప్పండి. ఢిల్లీ ఎందుకు సార్ లారీ తోలాలి? అతను ఆ పనులేం చేయడు. ముందు అతన్ని పంపించండి. మ్యామ్ మ్యామ్ నేను చెప్పేది ఒక్క నిమిషం వినండి. సార్, నేను చెప్పేది కొంచెం ఓపిగ్గా వినండి. 10 ఏళ్లుగా అతను తన కూతుర్ని చూడలేదు. ఇన్నేళ్ల తర్వాత ఆ అమ్మాయి పలమనేరులో ఉన్న ఒక ఆశ్రమంలో ఉంది అన్న సంగతి మాకు ఇప్పుడే తెలిసింది. రేపు ఉదయాన్నే మొట్టమొదటిసారి అతను కూతుర్ని చూసుకోపోతున్నాడు. ఈలోగా అతన్ని ఎందుకు మీ ప్రాబ్లంలో లాగుతున్నారు? మ్యామ్, ఒక్కో ఖైదీకి ఓ కారణం ఉంటుంది, కథ ఉంటుంది. కానీ ఇక్కడ సిచ్యువేషన్ చాలా సీరియస్. చాలా మంది పోలీసుల ప్రాణాలకు సంబంధించిన విషయం. కొంచెం లారీ తీయమండి ప్లీజ్. మాట్లాడు. ఢిల్లీ, కొంచెం ఆ పోలీసు ఆయన ఏం చెప్తున్నాడో ఆ సహాయం చేసి. నేను పని చేయలేనమ్మా. అయిపోయింది అనుకున్న బతుకు ఇప్పుడే మొదలవుతుంది. దయచేసి నన్ను బలవంతం పెట్టదమ్మా. మీకు బస్ ఎక్కిన తర్వాత ఫోన్ చేస్తాను. ఢిల్లీ, నేను రే, చివరిసారి అడుగుతున్నాను, బండి తీస్తావా లేదా? దీన్ని ఇప్పండి సార్, నేను వెళ్ళిపోవాలి. చెప్తుంటే నీ పాకెట్లో ఉంది ఆర్డర్ షీటేగా. ఇలా చూడరా, ఈ 3 ఏళ్లలో నీ మీద చిన్న కేసు పడ్డా కూడా అది క్యాన్సిల్ అవుతుంది. మళ్ళీ లోపలికి వెళ్ళాలి, తెలుసుగా? నీ కూతురు నా ఆశ్రమం నాకు తెలుసు. ఒక్క ఫోన్ చేస్తే చాలు, నీ కూతుర్ని రాత్రికి రాత్రే ఇంకో హోమ్కి పంపించేస్తారు. తను ఎక్కడుందని తెలుసుకోవడానికి నీకు 10 ఏళ్ళు పడుతుంది. ఫోన్ చేయనా లేక బండి తీస్తావా? నిజం చెప్తే వదిలేద్దాం అనుకున్నా. పోలీస్ బుద్ధి చూపించావు కదా. ఏ, నీకు మాత్రమే కుటుంబం ఉందా? మీరు మాత్రమే మనుషులా? పోలీసులు కుటుంబాలు ఉండవా? ఈ రాత్రి పోలీసులు పెట్రోలింగ్కి వెళ్ళని రాత్రి ఈ ఒక్క పూట ఎన్ని క్రైమ్స్ జరుగుతాయో రేపు పేపర్ చదువు, అప్పుడు అర్థమవుతుంది. డ్యూటీ చేయాల్సిన పోలీస్ ఆఫీసర్లు తాగి పడిపోయారు. ఒక ఖైదీ తీసుకెళ్లి టెస్ట్లో దిగిపెట్టారని పేపర్లు వస్తుందా సార్? రే, నువ్వు నీ కూతుర్ని చూడాలా అక్కర్లేదా? అక్క, ఏంటి పొద్దున్నే 10 అవ్వడానికి ఇంకా ఎంత టైం ఉంది? ముందు క్లాక్ పక్కన పెట్టి మాట్లాడకుండా పడుకో. అమ్మ రౌండ్స్కి వస్తే మళ్ళీ నీకే తిట్లు పడతాయి. రే, నీకు అసలు లారీ తోడటం తెలుసా తెలీదా?
సార్ బ్రేక్ కొడితే ఓ పక్కకి లాగుతుంది, 4 గీల్స్ ఆడుతున్నాయి, 3వ గీర్ సరిగా పడట్లా. 80 కిలోమీటర్లు అంటే కష్టమే సార్. సార్ అంకాల మీద ఒట్టేసి చెప్తున్నా, బండికి మొన్న ఇన్సూరెన్స్ కట్టి ఎఫ్సీ క్లియర్ చేయించా. ఇతనికి సరిగ్గా బండి తోలడం రాదనుకుంటా. లారీ సూపర్ కండిషన్ సార్, ఏం లేకుండా బండి తీస్తావా? నువ్వెవరు? సార్ ఈ లారీ ఓనర్ మనమే. బోర్డు మీద తమిళ అక్షరాలు ఉన్నాయని అర్థం కలదా? సీతప్ప ఇలా చూడు, ఇక్కడ నన్ను అడగకుండా నువ్వేం చేయకూడదు, అర్థంగా? అటెల్ నుంచో. సార్. అందరూ బాగా వినండి, ఇక్కడ జరిగింది ఏది బయట ఎవరికి తెలియకూడదు. ఒకవేళ తెలిసిందో మీ కుటుంబం మొత్తాన్ని లోపలేస్తాను, జాగ్రత్త. ఒక్కో ఆఫీసర్ని జాగ్రత్తగా లారీ ఎక్కించి కూర్చోబెట్టండి. నువ్వు వీళ్ళకి హెల్ప్ చేయి. రండి ఖైదీలంతా లైన్లో రండి. లైన్లో రమ్మన్నానా? లైన్లో విజయ్, వాళ్ళ రియాక్షన్ ఎలా ఉంది? పల్స్ రేట్ ఎక్కువగా ఉంది డాక్టర్, హార్ట్ బీట్ వేగంగా ఉంది. కొంతమంది బ్లడ్ వామిట్ చేసుకున్నారు, చెవులోంచి బ్లీడ్ అవుతుంది డాక్టర్. కొంచెం భయంగా ఉంది. ఓకే లిసన్, ఈ సెడిటివ్ డ్రగ్స్ ఉన్నాయి కదా, ప్రోటిజోలం, మిడాజోలం, కేటమైన్, రోహిప్నాల్, ఇందులో ఏది ఆల్కహాల్తో మిక్స్ అయిన రియాక్షన్ ఎలాగే ఉంటుంది. విజయ్, 5 అవర్స్లోగా ట్రీట్మెంట్ స్టార్ట్ చేసామంటే కాపాడగలం. అలా చేయలేదంటే చాలా కష్టం. కార్డియాక్ అరెస్ట్ కూడా ఛాన్స్ ఉంది. డాక్టర్, హైవే మీద నుంచి రావడం కుదరదు అండ్ బయట ఎవరికి తెలియకూడదు. ఇట్స్ అ బిట్ కాంప్లికేటెడ్ టు ఎక్స్ప్లెయిన్. మీరు లొకేషన్ పంపించండి డాక్టర్, త్వరగా వచ్చేస్తాను. ఓకే, త్వరగా రండి. విఘ్నేష్, నా బ్యాగ్ లోపల పెట్టి ఎన్ని బెడ్స్ రెడీగా ఉన్నాయి చూడు. ఎక్స్ట్రా బెడ్స్ కూడా అవసరం అవుతాయి. అలా ఆనిస్తే తలవాలిపోతుంది, పడుకోబడిచింది. చిదప్ప నువ్వు ఇట్లాగు. అయ్యా ఒక నిమిషం. ఈ దరిద్రాన్ని ఎలా ర్యాప్ చేసేది? సార్ ఫస్ట్ నొక్కండి సార్, సెకండ్ కాదు ఫస్ట్. అదే సార్. హలో చెప్పండి అయ్యా. హలో మూర్తి, ఇప్పుడు అక్కడ కమిషనర్ ఆఫీస్లో ఎంతమంది డ్యూటీలో ఉన్నారు? నేను నైట్ డ్యూటీలో 3 పీసులు ఉన్నామయ్యా. ఆఫీసులో అందరూ వెళ్ళిపోయారయ్యా. ఆ లాకప్లో ఉన్న అక్యూస్లు తప్ప ఇంకెవరైనా ఉన్నారా? డీడీ కేసులో ఒక 4 స్టూడెంట్స్ ఉన్నారయ్యా. సరే, మిగతా స్టేషన్స్ అలర్ట్ చేయండి. పీసీస్ అందరినీ ఎస్పీ ఆఫీస్కి రమ్మానండి, నేను వస్తున్నాను. నేను చెప్పేది జాగ్రత్తగా వినండి. అక్కడున్న పీసీలు అందరి హెల్ప్తో స్టేషన్ తలుపులన్నీ మూయించండి, అర్థమైందా? అర్థమైందయ్యా. ఎందుకయ్యా? క్వశ్చన్లు అడగడం మానేసి చెప్పింది మాత్రం చేయండి. ఫాస్ట్ అందరినీ అలర్ట్ చేయండి, ఓకే? చేతులు పట్టుకోమని అప్పటి చెప్తా ఉంటే కుదిరేసాం. ఎత్తు, పడుకో. చంద్రగిరి పోలీస్ స్టేషనా? నేను ఎస్పీ ఆఫీస్ నుంచి మాట్లాడుతున్నాను. అక్కడ ఇన్స్పెక్టర్ ఉన్నారా? మురళి గారు ఉన్నారా? లేదు సార్. ఎస్ఐ ఉన్నారా? ఎప్పుడు వెళ్ళిపోయారు. స్టేషన్లో ఆఫీసర్స్ ఎవరు లేరయ్యా. ఆయన మొబైల్ నెంబర్ ఇవ్వండి. 98. ఆయన సెల్ ఫోన్ ట్రై చేశాను, దొరకలేదు. ఐజీ గెస్ట్ హౌస్ లో ఉన్నారని విన్నాను. ఐజీ గెస్ట్ హౌస్ అని చెప్పారా? ఇంతకంటే నాకేం తెలియదయ్యా. అక్కడ ఎంతమంది ఉన్నారు? నేను ఒక పీసీ మాత్రమే ఉన్నాను సార్. వస్తే ఎస్పీ ఆఫీస్కి ఫోన్ చేయమనండి. రాగానే చెప్తాను సార్. ఇంతమంది ఎందుకు లారీ ఎక్కిస్తున్నారు కనుకొచ్చింది. ఏమి అడగకుండా ఎలా ఎక్కిస్తాం? మరి ఈ పాత్రలని నెత్తి మీద మోసుకెళ్తావా? చిత్తి నువ్వైనా చెప్పు చిత్తి. ఇలా చూడు, మనం ఇక్కడ ఉన్నాం, ఇక్కడ దాకా వెళ్ళాలి 80 కిలోమీటర్లు. కానీ మనం హైవే మీదుగా వెళ్ళలేం. కట్ రూట్లో రాయవెల్లూరుకు వెళ్ళి అక్కడున్న హాస్పిటల్లో వీళ్ళందరినీ దింపేసి మనం ఎస్పీ ఆఫీస్కి వెళ్ళాలి, అర్థమైందా? రూట్ తెలుసు కదా, పోయేదాలో చెప్పు సార్. మ్యాప్ చూస్తూ వెళ్ళాలి మనం. లోకల్లో ఎవరైనా ఉన్నారా సార్? రాయవెల్లూరుకి వేరే దారి తెలుసా? పట్టుకొచ్చింది. మనకి తెలియని రూటే లేదు, గూగుల్ మ్యాప్కి తెలియని రూట్లు కూడా తెలుసు. కానీ కట్ రూట్ ఉంది సార్, కొంచెం చుట్టాలి, పర్లేదా? దారి తెలుసు కదా. పొలంనేరు నుంచి మొదలెడితే కూర్మి, మంది, కోటూరు, మోడి, కుప్పం, గుడి, అలా అడితేవేంటి? అక్కడ తిరిగే వేసుక లారీలు, మధ్యలో 2 చెక్ పోస్ట్ ఉన్నాయి. అక్కడ ఉన్న బాబాయిలకి డబ్బులు కొడితే వదిలేస్తారు. వీటిని ఎక్కించుకో సార్, రూట్ తెలవకుండా బండి తోలడం కష్టం.
రే సార్ వచ్చి బండెక్కరా. సార్ నేనే తప్పు చేశాను సార్. నేను బండి ఎక్కాలి చిత్తమా అడుగు చిత్తమా. నా పర్మిషన్ లేకుండా ఆల్రెడీ మనుషులు లెక్కించారు. ఒక ఓనర్ అనే మర్యాద లేకుండా మీరు బండి తీసుకెళ్ళిపోతే ఇక్కడ ఉన్న సామాన్లు తీసుకొని ఎలా వెళ్తారు సార్? ముందు నా డబ్బులు ఇవ్వండి సార్. రే నేను నిన్ను పర్మిషన్ అడుగుతున్నాను అనుకున్నావా? 40 పోలీసులు స్ప్రోతో పడున్నారు. బిర్యానీలో ఏం కలిపారా? ఇద్దరిని లోపలేస్తాను. తర్వాత వ్యాపారం ఉండదు ఏముండదు. వచ్చి బండెక్కరా. సార్ తొన్నుపోతున్నట్టు ఆ మనిషి ఒక బకెట్ బిర్యానీ తిని గుండ్రా ఎలా కూర్చున్నాడు చూసారా? ఆయనకి మాత్రం ఎందుకని సార్ ఏం కాలేదు? చిత్తూరు మొత్తం కామాక్షి బిర్యానీ అంటే ఎంత ఫేమస్ తెలుసా సార్? అవును రాజా, నువ్వు వెళ్తేనే మన లారీ సేఫ్ గా ఉంటుంది. అయ్యో, పోయా.